హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఇలా మీతో నా చేతి వంట. ఈరోజు నేను మీకు చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చెప్పే మెథడ్ ఫాలో అయిపోండి. మీరే ఈజీగా ఇంట్లో చికెన్ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం చికెన్ తీసుకొని చికెన్ ఇలా మంచిగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయిలో చికెన్ వేయించుకోవడానికి ఆయిల్ తీసుకొని అది బాగా వేడయ్యాక చికెన్ అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోయాక చికెన్ ఇలా మనకి పైకి తేలుతూ వస్తుంది కదా, అప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలాగే చికెన్ని మంచిగా రెడ్గా వచ్చేలాగా వేయించుకోవాలి. అలా అని బాగా గట్టిగా కూడా వేయించుకోకూడదండి. చికెను వేయించుకుంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి. మంచిగా దూరగా వేయించుకొని తీసుకోవాలి. ఇది ఇలా చికెన్ మనకు ఫ్రై కావడం కోసం ఒక 10 మినిట్స్ పడుతుందండి. 5 to 10 మినిట్స్ ఇలా మంచిగా వేయించుకోవాలి. చూడండి, రెడ్ కలర్లోకి వస్తున్నాయి కదా, ఇంకా కొద్దిసేపు అయితే సరిపోతుంది. తీసేయచ్చు చికెన్. ఇంకా ఇలా అయ్యాక ఈ రెడ్ కలర్లో ఇలా వచ్చాయి కదా, ఇప్పుడు తీయాలండి చికెన్ బయటికి. సో చూసుకోండి. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఇలా చేసుకోవాలి. మిగతాది కూడా మిగతా చికెన్ కూడా మనకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ పీస్ అన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా చికెన్ని మంచిగా రెడ్గా వేయించుకొని పెట్టుకోవాలి. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం ఈ ఆయిల్లోనే పోపు చేసుకుందామండి పచ్చడి కోసం. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత తక్కువ అవుతుంది అన్నప్పుడు దీన్ని అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాము. ఫస్ట్ కారం, సాల్ట్, అలాగే లెమన్. ఇందులో ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పిండి, ఇదేమో గరం మసాలా. గరం మసాలా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు పసుపు, కొంచెం జీలకర్ర. ఓకేనా? అలాగే ఇప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆయిల్లో ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుంటున్నాము. ఇప్పుడు చికెన్ పీసెస్లో ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయని వేసుకుందాం ఫస్ట్. ఇక్కడ నేను ఒక 2 నిమ్మకాయలు ఇందులో వేసుకుంటున్నానండి, నిమ్మకాయ రసం. మనకు నిమ్మకాయ రసం అనేది పీసెస్ ఇలా వేయించుకున్న తర్వాత కలుపుకుంటే పీసెస్కి పట్టి మంచిగా ఉంటుందండి. పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుతుంది. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా దూరగా వేగాలండి. రెడ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోండి. అలా అని బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇది అనేది కొంచెం గోరువెచ్చగా టర్న్ అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత దీంట్లో మిగతావన్నీ కలుపుకుందాము. నేను ఒక 2 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెడుతున్నాను. ఈ పసుపు వేస్తున్నాను కొంచెం. తర్వాత కారం పొడి అండి. మనకి ఎంత పడుతుంది అనుకుంటే అంత కలుపుకోవచ్చు. కొందరు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు. అండ్ సూప్ కూడా ఎక్కువ కావాలనుకుంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం పొడి అనేది. నేనైతే ఒక 3.5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను.
ఈ మిర్చి పౌడర్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మిర్చి పౌడర్ అనేది మేము ఇంట్లో చేసుకున్న మిర్చి పౌడరు. దీంట్లో మేము సాల్ట్ కలుపుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది. 3 స్పూన్లకు నేను 2 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. కలుపుకోవాలి ఇలా. సో చూడండి, మంచిగా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం తీసి పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల పిండి మసాలా వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం దీన్ని అంతటా మంచిగా కలుపుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. మీకు కావాలంటే టేస్ట్ కూడా చూసుకోవచ్చు. సాల్ట్, కారం మిక్స్ కరెక్ట్గా సరిపోయిందా లేదనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను చికెన్ దానిలోకి తీసుకుంటున్నాను. చూడండి, ఒకసారి చికెన్లోకి వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి ఇలా మంచిగా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ పచ్చడి మనం చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే నుంచి తినొచ్చండి. అప్పుడు ఏమవుతుందంటే ఫ్లేవర్స్ అన్నీ మంచిగా చికెన్గా పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో అండి. ఎంతో సింపుల్గా చికెన్ పచ్చడి చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కున్న దానికన్నా మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీతో నా చేతి వంట.